అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొక తరుణాన్ని నాకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం నా కొన్ని నిమిషాలే నేను ఈ మాటలను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మనం ధ్యానించబోయే ధ్యానాంశము నహుము. నహుము అను మాటకు అర్థము నెమ్మది, ఆదరణ, కనికరము. ఈ యొక్క గ్రంథాన్ని నహుమే రాశాడు. ఆయన రచన సుమారు క్రీస్తు పూర్వము 650 సంవత్సరాలలో ఈ మాటలను నహుము ఆత్మీయ అనుభవాలతో రాశాడు. కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్పే మాట దేవుని గుణాతిశయములను వివరించిన నహుము. దేవుని యొక్క గుణాలను వివరించాడు ఈ నహుము. ఎలా వివరించాడో నేను చెప్తాను. దాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. నహుము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషములను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. చూడండి, దేవుని యొక్క గుణాన్ని ఎంత చక్కగా నహుము వివరిస్తున్నాడో నేను మీకు చెప్తూ ఉన్నాను. చూడండి, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఎలాంటి వాడంట యెహోవా? ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు దీర్ఘశాంతుడు, ఆయన మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు. దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిర్దోషులుగా ఎంచాడు. దోషులను దోషులుగానే చూస్తాడు. కాబట్టి నీవు దోషిగా ఉండకుండా నిర్దోషిగా కనబడాలి దేవునికి. కాబట్టి దేవునికి స్తోత్రం. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. చూడండి, ఆయన ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాడు. తుఫాన్లో ఉన్నా నీవు ప్రార్థన చేస్తే వచ్చేస్తాడు. సుడిగాలిలో ఉన్నా ప్రార్థన చేస్తే వచ్చేస్తాడు. నీవు మేఘాల మీద వెళ్తూ ఉన్నా ఆయన పాదధూళిగా నీ దగ్గరికి వచ్చేస్తాడు. మేఘాల మీద ఎలా వెళ్తావండి? ఫ్లైట్లో వెళ్తుంటే కూడా నీకు తోడుగా ఉంటాడని అర్థం చెప్తుంది ఆయన గుణం. మన దేవుడు దీర్ఘశాంతుడు. మనలను ఆ గుణములను సంపాదించుకోవాలి. మహాబలము గలవాడు. మనము దేవుని కొరకు ఎదురు చూచుచూ నూతన బలము పొందాలి. ఆయన మహాబలం గలవాడు కాబట్టి మనం ఎదురు చూడాలి. ప్రభా, నీ మహాబలం నాకు దయచేయి. అప్పుడు దయచేస్తాడు ఆయన. మనము దేవుని కొరకు ఎదురు చూచాలి. ఎవరైతే చూస్తారో వారు నూతన బలం పొందుకుంటారు. ఆయన న్యాయవంతుడు. మనము న్యాయంగా నడుచుకోవాలి. మనం ఎప్పుడైతే న్యాయంగా నడుస్తామో అప్పుడు మనతో దేవుడు ఉంటాడు. ఇలాంటి లక్షణాలు కలిగి జీవించాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి. కాబట్టి మీరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో మీకు తెలియదు. నేను చెప్తున్నది ఏంటంటే క్రీస్తు యేసు మనసు కలిగి నడవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.